అడవి దారులలో అడుగుల శబ్దం, కొండల నడుమ భక్తి పారవశ్యం, జంపన్న వాగు ఒడ్డున సందడి ఇవన్నీ కలిసే పేరే మేడారం. ఇది ఒక జాతర మాత్రమే కాదు, కోట్ల మంది నమ్మకానికి ప్రతీక. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క సారాలమ్మ మహాజాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి తెలంగాణ గడ్డపై ప్రభంజనం సృష్టిస్తోంది. అలాంటి మేడారంలో గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనే సంకల్పంతో ఈసారి మేడారం జాతరను పూర్తిగా కొత్త తరహాలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. భక్తికి భయం కలగకుండా, మొక్కులకు అడ్డంకులు లేకుండా మేడారం ఈసారి పూర్తిగా హైటెక్ కవచంలోనికి వెళ్ళింది. కోట్ల మంది భక్తుల భద్రతను ఏఐ ఎలా కాపాడబోతోంది? పిల్లలు తప్పిపోని జాతర ఎలా సాధ్యమవుతోంది? మేడారం అడవుల్లో టెక్నాలజీ ఎలా పనిచేయబోతోంది? మేడారం ఇది కేవలం మహాజాతర మాత్రమే కాదు, విశ్వాసానికి, భక్తికి, గిరిజన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. అడవులు, కొండలు, వాగులు దాటి మొక్కులు చెల్లించుకోవాలనే ఒక్క లక్ష్యంతో భక్తులు మేడారానికి చేరుకుంటారు. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా. ఇంత భారీ జనసందోహమంటే కేవలం ఏర్పాటు మాత్రమే కాదు, భద్రత, నియంత్రణ, అప్రమత్తత అన్నీ ఒకేసారి అవసరం. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను పూర్తిగా కొత్త తరహా నిర్వహించేందుకు ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఒక జాతరలో ఈ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు. మేడారం 2.0 పేరుతో రూపొందించిన ఈ హైటెక్ ప్రణాళికలో డ్రోన్లు, హీలియం బెలూన్లు, ఫేస్ రికగ్నిషన్, జియో ట్యాగింగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టంలు అన్నీ ఒకే నెట్వర్క్ లో పనిచేస్తాయి. గగనతలం నుంచి మేడారం పరిసర ప్రాంతాలపై నిఘా ఉండేలా ఏఐ ఆధారిత డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. టీజీ క్వెస్ట్ పేరుతో వినియోగంలో తీసుకొచ్చిన ఈ డ్రోన్లు దాదాపు 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో 24 గంటల పాటు గస్తీ కాస్తాయి. అటవీ ప్రాంతాలు, జంపన్న వాగు పరిసరాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. డ్రోన్తో పాటు హీలియం బెలూన్లపై అమర్చిన పాన్ టిల్జ్ జూమ్ కెమెరాలు అత్యంత ఎత్తు నుంచి జన సమూహాన్ని విశ్లేషిస్తాయి. ఎక్కడైనా రద్దీ ప్రమాదకర స్థాయికి చేరితే తొక్కీసలాటకు అవకాశం ఉందని గుర్తించి వెంటనే కంట్రోల్ రూమ్ కు రియల్ టైం అలర్ట్ వెళ్తుంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యే అవకాశం కలుగుతుంది. సమాచారం అందిన వెంటనే అక్కడ అదనపు బలగాలను పంపించి జన సంచారాన్ని మళ్లించే చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈసారి మేడారం జాతరలో పిల్లలు, వృద్ధులు తప్పిపోయే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. వొడాఫోన్ ఐడియా సహకారంతో జియో ట్యాగ్ ఆధారిత మిస్సింగ్ పర్సన్ ట్రాకింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టారు. తాడ్వాయ్, పస్రా మార్గాల వద్ద ప్రత్యేక కౌంటర్లలో జాతరకొచ్చే పిల్లలు, వృద్ధుల వివరాలు నమోదు చేస్తారు. వారి చేతికి క్యూఆర్ కోడున్న జియో ట్యాగ్ తాడును కడతారు. ఎవరైనా గుంపులో తప్పిపోయామనే సమాచారం కంట్రోల్ రూమ్ కు అందిన వెంటనే ఆ ట్యాగ్ ను స్కాన్ చేయడం ద్వారా వారున్న ప్రదేశాన్ని క్షణాల్లో గుర్తించవచ్చు. అలా గుర్తించిన వ్యక్తిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఒక్కసారి మేడారం పరిధిలోకి అడుగు పెట్టిన తర్వాత తెలియకుండానే తప్పిపోవడం దాదాపు అసాధ్యమనే స్థాయికి వ్యవస్థను తీసుకొచ్చారు. భద్రతతో పాటు నేరాల నియంత్రణలో కూడా ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా లక్షలాది మంది మధ్యలోనే నేరస్తులను గుర్తించేలా కెమెరాలను ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా ఆసుపత్రులు, పార్కింగ్ ప్రాంతాలు జనసాంద్రత ఎక్కువగా ఉండే చోట్ల ఈ వ్యవస్థ పనిచేస్తుంది. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల డేటాతో పోల్చి అనుమానితులను గుర్తించి వెంటనే పోలీసులకు అలర్ట్ పంపుతుంది. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా అదేవిధంగా రియల్ టైం సమాచారం అందుతుంది. పేలుడు పదార్థాలు, ప్రమాదకర వస్తువులు జాతర ప్రాంతాల్లోకి రాకుండా ముందుగానే అడ్డుకునేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. వాహనాల నియంత్రణ కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అధికారులు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టమ్ను వినియోగిస్తున్నట్టు తెలిపారు. మేడారానికి వచ్చే 5 ప్రధాన మార్గాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి వాహన నెంబర్ స్కాన్ అయి సెంట్రల్ సర్వర్కు చేరుతుంది. ఏఐ విశ్లేషణ ద్వారా వాహన రకం, యజమాని వివరాలు వెంటనే గుర్తించబడతాయి. దొంగతనానికి గురైన వాహనాలు, నకిలీ నంబర్లతో తిరిగే వాహనాలు తక్షణమే గుర్తించబడతాయి. వాహనాల రద్దీ ఏ మార్గంలో ఎక్కువగా ఉందో తెలుసుకుని ట్రాఫిక్ను మళ్లించేలా నిర్ణయాలు తీసుకుంటారు. 3 లక్షల వాహనాలకు పైగా పార్కింగ్ సౌకర్యం ఉండేలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఏర్పాట్లను పరిశీలించి సీసీసీని ప్రారంభించారు. డ్రోన్ల నుంచి, కెమెరాల నుంచి వచ్చే ప్రతి సమాచారం ఒకే డాష్ బోర్డుపై లైవ్గా కనిపిస్తుంది. దాని ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు ఆదేశాలు వెళ్తాయి. మొత్తం 13,000 మంది పోలీస్ సిబ్బంది 4 రోజుల పాటు మేడారం జాతరలో విధులు నిర్వహిస్తారు. అదనంగా ప్రత్యేక క్రైమ్ టీంలు, ట్రాఫిక్ బలగాలు కూడా విధుల్లో ఉండనున్నాయి. మేడారం జాతర కోసం ఇంతటి భారీ ఏర్పాట్ల వెనుక లక్ష్యం ఒకటే. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరను ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా, భక్తులకు భయం లేకుండా సురక్షితంగా నిర్వహించడం. భక్తులు అడుగు పెట్టిన క్షణం నుంచి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టెక్నాలజీని వినియోగించుకుంటూ ఏర్పాట్లు జరిగాయి. అడుగడుగునా టెక్నాలజీ వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ మేడారం జాతరను కొత్త యుగంలోకి తీసుకెళ్లాయి. విశ్వాసానికి భద్రతను జతచేసిన ఈ మేడారం 2.0 ప్రయోగం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా జాతరల నిర్వహణకు దిశానిర్దేశం చేసే మాదిరిగా నిలవనుంది.